నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 14వ రోజు పారాయణలోకి వచ్చాము. ఇవాళ ఏం చెప్తుందో విందాం. కార్తీక పౌర్ణమి నాడు వృషోసర్గము చేయువాడికి జన్మాంతరీయో పాపాలు అన్నీ నశిస్తాయి. వృషోసర్గము అంటే ఆంబోతుకు అచ్చు వేసి వదిలిపెట్టడం అన్నమాట. అచ్చు వేసిన ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు అని అంటుకుంటారు కదా, అదన్నమాట. స్వర్గంలో ఉన్నటువంటి లేదా పితృలోకంలో ఉన్నటువంటి పితరులు మన వంశంలో ఎవరైనా ఒకరైనా సరే కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తలు కానీ గిత్త దూడలను కానీ ఆంబోతును కానీ విడిచిపెడతారా? అట్లా అయితే మనకు తృప్తి వస్తుంది అని పితృదేవతలు కోరుకుంటారట. ధనవంతులు కాని దరిద్రులు కాని కార్తీక పౌర్ణమి రోజున వృషోసర్గమును చేయనివాడు యమలోకమందు అనేక నరకయాత్రలను పొందుతాడు. కార్తీక పౌర్ణమి రోజున వృషోసర్గము చెయ్యక గయాసార్థము ఆచరించిన, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టిన, పుణ్య తీర్థాలు సేవించిన, మహాలయ పక్షాలను పెట్టినాను, పితరులకు తృప్తి లేదు అంటే ఒక్కసారైనా సరే గోదానం కానీ వృషోసర్గము గాని చెయ్యాలి అని కార్తీక పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. గయాసార్థము వృషోసర్గము సమానమని విద్వాంసులు చెప్పారు. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోసర్గము చాలా స్వర్గ సుఖాలను అందిస్తుంది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా సంతోషిస్తారన్నమాట. అనేక మాటలెందుకు, అన్ని పుణ్యాల కంటే అధికమైన ఫలదానం చేయువాడు దేవత, ఋషి, పితరుల రుణాల నుంచి విముక్తుడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడినటువంటి దాత్రి ఫలాన్ని దానమిచ్చిన వాడు సర్వభౌముడవుతాడు. దాత్రి ఫలము అంటే ఉసిరికాయలు అని అర్థం. దక్షిణతో సహా ఉసిరికాయలను దానమిచ్చిన వాడు దానం చెయ్యండి అని చెప్తున్నారు. పౌర్ణమి నాడు వెండిని కానీ ఉసిరి చెట్టును కానీ ఉసిరికాయలను కానీ దానం చేస్తే ఎంతో మంచిది. ఇలా దానం చేస్తే భూమికి ప్రభువు అవుతాడట, సార్వభౌముడవుతాడట ఉసిరికాయలు దానం చేసిన వాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసేవాడు విగత పాపులై పరమపదాన్ని పొందుతాడు. కార్తీక మాసం నాడు దీపదానం చేసిన వాడికి మనోవాక్కాయ కృత పాపాలన్నీ నశిస్తాయి. మనోవాక్కాయలతో అంటే మనస్సుతో, కాయంతో కానీ మాటలతో కానీ చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయిట. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర లింగాన్ని దానం ఆచరించిన వాడు ఆ జన్మమందు అనేక భోగాలను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అవుతాడు. ఈశ్వర లింగదానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి, పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమందు లింగదానం చేయకుండా మిగిలిన ఎన్ని దానాలు చేసినా పాపాలన్నీ పోవట. అంటే లింగదానం అంత మంచిది అని చెప్తున్నారు. కార్తీక మాసంలో అమావాస్య యందు, పౌర్ణమి యందు, పితృ దినముల యందు, ఆదివారం అందు, సూర్య చంద్ర గ్రహణముల అందు రాత్రి భోజనం చెయ్యకూడదు. కార్తీక మాసంలో ఏకాదశి నాడు రాత్రింబవళ్లు నిషిద్ధ దినముల యందు భోజనం భుజించరాదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ నాడు భోజనం చేస్తాం. అంటే దీన్ని ఛాయానక్తం అంటారు. ఛాయానక్తం చేయవలెను, కానీ రాత్రి భోజనం చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలితాన్ని ఇస్తుంది. ఛాయానక్తం అంటే ఏంటో చెబుతున్నారు. తన శరీరం కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించడం అన్నమాట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థులకు, ఎల్లప్పుడూ యతులకు, వివాహితులకు సమస్త పుణ్యములనిచ్చు. కార్తీక మాస నిషిద్ధ దినములందు భుజించిన వాడు పాపాలకు అనంతమవుతాయి. అంటే నిషిద్ధ సమయం అందు ఈ భోజనం అనేది చేయకూడదు అని చెప్తున్నారు. అయితే కార్తీకంలో కొన్ని చేయకూడని పనులు చెప్తున్నారు. తలంటుకోవడం, పగలు నిద్ర, కంచు పాత్రలో భోజనం, మఠాన్న భోజనం, గృహ మందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రిపూట భోజనము, వేదశాస్త్ర నింద ఎల్లప్పుడూ జరపకూడదు. ఇంకా ఏం చెప్తున్నారో విందాం. కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండి కూడా ఇంట్లో వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ స్నానం కళ్ళుతో స్నానం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్తాడట. అంటే చన్నీళ్లు చేయగలిగి కూడా వేడి నీళ్లతో స్నానం చేసిన వాడు గురించి చెప్తున్నారు. అనారోగ్యవంతులు కానీ, గర్భవతులు కానీ, చంటిపిల్లలు కానీ, బాలింతలు కానీ, ఏదైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కానీ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ, రోగులు కానీ, వీళ్ళందరూ కూడా చన్నీళ్ల స్నానం చేయకూడదు. మీ అందరికీ తెలుసున్నది కదా. ఆరోగ్యం బాగుండి చన్నీళ్ల స్నానం చేయకుండా వేడి నీళ్లతో స్నానం చేసేవారు కళ్ళుతో స్నానం చేసినంత ఫలితం అయితే ఉంటుందట.
తులయందు రవి ఉండగా కార్తీక మాస స్నానం ముఖ్యం, సర్వశ్రేష్టం. తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నదీ స్నానమే చెయ్యవలెను. ఇట్లా నదిలో లేనిచో తటాకమందు కాని, కాలువల యందు కాని, బావుల వద్ద కాని స్నానం చెయ్యవలెను. తటాక కూపముల యందు స్నానం సమయంలో గంగా ప్రార్థన చెయ్యాలి. ఇది గంగ యందును, గోదావరి యందును, మహానదుల యందును స్నానం చేసిన ఎంతో పుణ్యఫలం. కార్తీక మాసంలో ప్రాతకాల స్నానం ఆచరించని వాడు నరకమందు నరకయాతలనన్నీ అనుభవించి తీరుతాడు. తర్వాత నీచ జన్మలన్నీ కూడా పొందుతాడట. గంగా నది సమస్త నదులను స్మరించి స్నానం చేసి ప్రత్యక్ష నారాయణ అయినటువంటి హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్లవలెను. పగలు చేయవలసిన వ్యాపారాలన్నీ చేసి సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసుకుని పూజా స్థానం ముందు పీట యందు ఉంచి దాని యందు శంకరుణ్ణి లింగరూపమూర్తిని ఉంచి పంచామృతాలతోనూ ఫలోదకాలతోనూ మహాస్నానం చేయించి షోడశోపచారాలతో పూజించాలి. తర్వాత భక్తితో పూజించి మాసమంతా సహస్రనామాలతోటి నిత్యము పూజించి ఆయనకు మంత్రములతో అర్ఘ్యం ఇవ్వాలి. తమ శక్తి కొలది దీపమాలలను ఉంచి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా కూడా బ్రాహ్మణులతో కలిసి నర్తం చేయువాడు 1000 సోమయాగాలను 1000 అశ్వమేధ యాగాలను చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం ఈ ప్రకారంగా మాస నక్షత్ర వ్రతాన్ని ఆచరించేవాడు పాపాలను సమూలంగా పోగొట్టుకుంటాడు అని నారదులు చెప్పారు. పుణ్యం పెరుగుతుంది, సమస్త పాపాలు నశిస్తాయి, ఏమీ సందేహం లేదు. కార్తీక మాసం చతుర్దశి యందు పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణునికి భోజనం పెడితే పితృలందరూ కూడా తృప్తి చెందుతారు. కార్తీక మాసం శుక్ల చతుర్దశి యందు కుమారుడు కనుక తర్పణం పెడితే పితృలోకంలో ఉండే పితరులు తృప్తి పొందుతారు. కార్తీక మాసంలో చతుర్దశి నాడు లేదా పౌర్ణమి నాడు ఫలదానాన్ని చేసేవాడికి సంతాన విచ్ఛేదనం కలుగదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. శంకరుణ్ణి ఆరాధించి తిలదానం అంటే నువ్వులతో దానం చేసేవాడికి విగతపాపులై మోక్షాన్ని పొందుతారు. ఈ అధ్యాయం విన్నవారికి కూడా సమస్త పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళవుతారు. దీంతో 14వ రోజు పారాయణం అయితే పూర్తయిందండి. రేపటి వీడియోలో 15వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.